సార్ మీ పేరు? నా పేరేం సుధాకర్ అండి. మీ డిజిగ్నేషన్ సార్? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే. సార్ మీకు కూంబింగ్ సంబంధించి మీ పాత్ర ఏంటి సార్ అసలు? ఫారెస్ట్‌లో వచ్చేసి మా దగ్గర మేము వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. అక్కడక్కడ మాకు బేస్ క్యాంప్ షెల్టర్ ఉంటవి. మా దగ్గర వచ్చేసి ఒక బేస్ క్యాంప్‌లో వచ్చేసి 5 మెంబర్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా మా దగ్గర పనిచేస్తారు. మేము టీం అంతా కలిసి మాకు నిర్దేశించినటువంటి ఫారెస్ట్ ఏరియాలో రోజు పెరాంబులేట్ చేస్తూ ఉంటామండి. సో మీ బీట్‌కి వచ్చేసరికి ఎంతమంది ఉంటారు మీ టీంలో? నా టీంలో వచ్చేసి నాతో పాటు ఇంకొక 5 మంది ప్రొటెక్షన్ ఆఫీసర్‌లోనే ఉంటారు. ఓకే. సో స్మగ్లింగ్ జరుగుతుంది అని అనగానే మీరు ఇన్ఫర్మేషన్ రాగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారా? లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరితో కలిసే వెళ్తారా మీరు? మేము ప్రతిరోజు మా యొక్క విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు వచ్చేసి నాతో పాటు 5 మంది ప్రొటెక్షన్ ఆఫీసర్లను కలుపుకొని కూంబింగ్గా నాకు నిర్దేశించినటువంటి ఏరియాలన్నీ తనిఖీ చేసుకుంటూ పోతూ ఉంటాను. అక్కడ ఏదైనా సరే స్మగ్లర్ల యొక్క అడుగుజాడలు కనపడినా అడుగుజాడ కనిపినప్పుడు ఆ అడుగుజాడను ఫాలో అయ్యి వాళ్ళ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మేము కొద్దిగా దూరంగానే వాళ్ళ యొక్క సౌండ్స్ని బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి గమనించి అక్కడ మాకంటే మా శక్తి సామర్థ్యం మేరకు వాళ్ళని ఎదుర్కోగలము అనిపిస్తే మేము ఒక ప్లాన్గా పెరాంబులేజ్ వాళ్ళ చుట్టుముట్టి వాళ్ళని అటాక్ చేసేదానికి ప్రయత్నిస్తాము. సార్ ప్రమాదాల మధ్యనే మీరు తిరుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఎప్పుడు వస్తారు వచ్చేదాకా వాళ్ళకి భయంగానే ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారు సార్ వీటన్నిటికి సంబంధించి? రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి మేము డ్యూటీ చేయగలుగుతున్నామంటే 100% కాదు 200% మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండి మన యొక్క మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో అటవీ అంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంది, ఆ చెట్లను కాపాడేది ఆ యొక్క అవకాశం అనేది అందరికీ రాదు. మేము ఫస్ట్ ఈ ఉద్యోగంలో వచ్చినప్పుడు ఏదో అనుకున్నాము, తర్వాత ఫారెస్ట్లో వచ్చిన దీని విలువ ఏంది, అడవి యొక్క ఉత్పత్తి ఎంత ఉంది, ఒకప్పుడు మనకు ఉండాల్సిన అడవి విస్తీర్ణం ఎంత, ఇప్పుడు చాలా తగ్గిపోయినది, దీన్ని కాపాడాలి. మా యొక్క నిశ్చయానికి మేము 100% న్యాయం చేయగలుగుతున్నాము అంటే మా కుటుంబం యొక్క సహకారమే దీనికి 200% మేము చేయడానికి కారకం. సో మీకు ఎదురైన ఏదైనా ఒక అనుభవం గురించి మాకు తెలియజేస్తారా? ఒకసారి మేము పెరాంబులేట్ చేసుకుంటే 10 మెంబర్స్ నాతో కలిపి 11 మెంబర్స్ పోతూ ఉన్నాము. ఒక చోట వచ్చేసి జాడలు ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. ఓకే. ఆ జాడలు పట్టుకుంటూ మేము దాదాపు ఒక 14-15 కిలోమీటర్స్ ఉదయం మార్నింగ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము. వాళ్ళ దగ్గరికి 3:34 అవర్స్కు అక్కడ రీచ్ అయ్యాము. వాళ్ళు చూస్తే దాదాపు మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. మేము ఉన్నది 11 మెంబర్స్ ఉన్నాము. కానీ అక్కడ ఇంటీరియర్ ప్లేస్ వైర్లెస్ సెట్ కన్వీనియన్స్ లేదు, సిగ్నల్స్ లేదు. అప్పుడు మేమంతా మెయిన్ ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి 10 మంది ప్రొటెక్షన్ ఆఫీసర్ల యొక్క ధైర్య సాహసాలు ఈరోజు మేము గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ దీనికి ముఖ్య కారకులు ప్రొటెక్షన్ ఆఫీసర్లే. వాళ్ళు ఏమి చేశారంటే ఒకవేళ మనం ఇటు నుంచి సిగ్నల్ ఇవ్వడానికి వెళ్ళాలి అన్నా కమ్యూనికేషన్ ఇవ్వడానికి పోయే లోపల వీళ్ళు వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే చాలా చెట్లు పడిపోతాయి, వీళ్ళని చెట్లు నరకతాలకి వీళ్ళని అటాక్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో రౌండప్ చేసి ధైర్య సాహసాలతో ఎవరు కూడా వెనుకడుగేయకుండా వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ మీద దాడి చేసి 2 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ 2 మెంబర్స్ మా వాళ్ళకి రాళ్ళు విసరడం జరిగింది. వాటిని తప్పించుకుంటూ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడితే జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం 60 మంది నెంబర్స్. 60 మంది నెంబర్స్ మొత్తం తమిళ కూలీలు. ఓకే. వీటన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క ధైర్య సాహసాలు, కోఆపరేషన్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది చిన్న జీతం, కానీ అడవిని కాపాడాలి నా బాధ్యత అనే వాళ్ళ తెగింపే ఆ రోజు యొక్క మా టాస్క్ విజయవంతానికి కారణం. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఓకే.